హాయ్ గైస్, వెల్కమ్ టు బిక్స్ విత్ రాజ్. మన డేటా టైప్స్ ఒక టైప్స్ లైక్ ఇంటిజర్, ఫ్లోట్, స్ట్రింగ్ అండ్ బులియన్ ఈ డేటా టైప్స్ అనేది చూస్తున్నాం. నెక్స్ట్ పార్ట్ 4 లో మనము ఇప్పుడు కండిషనల్ స్టేట్మెంట్స్ అనేది చూస్తున్నాం అనమాట. పార్ట్ 4 లో కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ పార్ట్ 1 లో మనము SQL ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అనేది ఇచ్చాము అండ్ SQL సిరీస్ అనేది కంప్లీట్ అయింది. మన SQL సిరీస్ కావాలని అనుకుంటే మనము మన ఛానల్లో అనేది ఉందన్నమాట. సో SQL సిరీస్ చూడండి, తర్వాత పైథాన్ సిరీస్ పార్ట్ 1, 2, 3 కూడా చూడండి. మీకు పైథాన్ అనేది బ్రీఫ్ గా డేటా అనలిస్ట్ కి ఏదైతే కావాలో అది చెప్తున్నాను ఫ్రెండ్స్. మన బిక్స్ విత్ రాజ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా ఉంటే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్. కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ది ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఒక ఫ్లోని మనం ఆపనీకనే కంట్రోల్ చేయనికనే మనము కండిషనల్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఒక ప్రోగ్రామ్ ఇప్పుడు A, B, C, ఇక్కడ D, ఎగ్జిట్ ఇలా ఇచ్చారనుకోండి. ఇప్పుడు A అనేది B ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ఇది వస్తుంది అనమాట. ఒకవేళ ఫాల్స్ అయితే D దగ్గరికి వెళ్ళి D దగ్గర నుంచి ఎగ్జిట్ అనేది అవుతుంది. ఒకవేళ ట్రూ అయ్యింది అనుకో B అనేది C దగ్గర వచ్చి ఇట్లా అనేది ఎగ్జిట్ అవుతుంది. దే హెల్ప్స్ టు యూజ్ డిసైడ్ వాట్ ద కోడ్ షుడ్ బి రన్ బేస్డ్ ఆన్ సర్టెన్ కండిషన్స్. మనం ఈ కోడ్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట ఏ కండిషన్ అనేది రన్ అవ్వాలని. అండ్ ఇట్ ఈస్ ఏ డిసిషన్ మేకర్ ఫర్ అవర్ ప్రోగ్రామ్. కండిషనల్ స్టేట్మెంట్ అనేది ఒక డిసిషన్ మేకర్ అయి ఉంటుంది అనమాట. అయితే ఒకవేళ కండిషన్ ట్రూ అయినప్పుడు మనం ఏదైతే అసోసియేటెడ్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఉంటుందో ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది ఒకవేళ ట్రూ అయినప్పుడు. అది ఏదర్ కంటిన్యూస్లీ రిపీట్ అయినా అవ్వచ్చు, లేదంటే మనం ఇక్కడ ఎగ్జిట్ అయినా అవ్వచ్చు. ఒకవేళ ఫాల్స్ అయితే ఆ దానికి స్కిప్ చేసి నెక్స్ట్ కోడ్ ఆఫ్ బ్లాక్ అనేది వెళ్తుంది అనమాట. ఆల్టర్నేటివ్ స్కిప్స్ ది బ్లాక్ ఆర్ ఎగ్జిక్యూషన్ అండ్ ఆల్టర్నేటివ్. ఆ కోడ్ అనేది అక్కడితో ఆపేసి తర్వాతకి వేరే ఏమైనా ఉంటే దానికి పోతుంది, లేదంటే ఎగ్జిట్ అనేది అవుతుంది అనమాట. ఇది కండిషన్ ట్రూ అయితే ఏం జరుగుతుంది అండ్ ఫాల్స్ అయితే ఏం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే ఇట్ ఎగ్జిక్యూట్స్ ద బ్లాక్ ఆఫ్ కోడ్ ఓన్లీ ఇఫ్ ద ఇఫ్ కండిషన్ ఈస్ ద ట్రూ. ఇది ఇఫ్ కండిషన్ ఏం చేస్తుందంటే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ట్రూ అయినప్పుడే ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే మనము ఇంతకుముందు లాస్ట్ వీడియోలో చెప్పామన్నమాట. ఏజ్ ఈక్వల్ టు 18. ఏజ్ అనేది మనం 18 ఇచ్చినప్పుడు ఇఫ్ ఏజ్ అనేది గ్రేటర్ దెన్ 18 అయితే మనకి ఏమవుతుంది? యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రింట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని ఇలా అనేది మనం స్టేట్మెంట్ అనేది రాస్తాం. అప్పుడు ఏం చేస్తుంది? ఒకవేళ మన ఏజ్ అనేది 15 ఇస్తే ఫాల్స్ అనేది వస్తుంది అనమాట. ఒకవేళ ఏజ్ అనేది మన 18 కంటే ఎక్కువనే 19, 20, 30 అట్లా 18 ఇచ్చినా మనకు ఎలిజిబుల్ కాదని చూపిస్తుంది. ఇది మన కోడ్ లో ఇప్పుడు రాసి చూద్దాం. ఒకవేళ నెక్స్ట్ మనం ఒక నెంబర్ అనేది పాజిటివ్ ఆ నెగిటివ్ అనేది చూడాలని అనుకుంటే ఇప్పుడు నంబర్ ఈక్వల్ టు 5 అండ్ ఇఫ్ n గ్రేటర్ దెన్ 0 దెన్ ప్రింట్ పాజిటివ్. లేదంటే ఫాల్స్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇది మనము ఇఫ్ స్టేట్మెంట్ ని రెండు ఎగ్జాంపుల్ మనం కోడ్ విధంగా చూద్దాం. ఏజ్ ఈక్వల్ టు 20. ఏజ్ ఈక్వల్ టు 20 తర్వాతకి ఇఫ్ ఏజ్ ఈస్ గ్రేటర్ దెన్ 18, ఏజ్ అనేది గ్రేటర్ దెన్ 18 అన్నప్పుడు ప్రింట్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. మనము డబుల్ కోట్ లో రాయాలి. ఇది యాక్చువల్గా డబుల్ కోట్ లో ఇది అనేది రాయాలి. ఎర్రర్ వస్తుంది. డబుల్ కోట్ లో రాసినాక మనకి ఏజ్ వాల్యూ అనేది కనుక్కోవాలి. ఎంత ఏజ్ అనేది ఇచ్చారు. ఇది మనకి చూడాల్సిన కోడ్. ఇక్కడ చూడండి, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్, ఏజ్ ఈస్ 20. నెక్స్ట్ నమ్ ఈక్వల్ టు 5, నమ్ ఈక్వల్ టు 10 అండ్ ఇఫ్ నమ్ గ్రేటర్ దెన్ 0 దెన్ ప్రింట్ పాజిటివ్. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, పాజిటివ్ నెంబర్ ఈస్ 10. ఒకవేళ మనం ఇక్కడ 5 అని ఇచ్చి 1 ఇస్తే రిజల్ట్ అనేది రావడం లేదు.
10 అని ఇచ్చినప్పుడు ఆ నెంబర్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది వస్తుంది. ఇది ఇఫ్ స్టేట్మెంట్ అనమాట. నెంబర్ అనేది ఎంత ఇచ్చాం 10 అనమాట. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ లో మనం ఏం చూద్దామంటే, ఇప్పుడు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఏంటంటే ఎగ్జిక్యూట్ వన్ బ్లాక్ ఇఫ్ ద కండిషన్ ఈస్ ట్రూ, అనదర్ బ్లాక్ ఇఫ్ ఇట్ కండిషన్ ఈస్ ఫాల్స్. కండిషన్ అనేది ట్రూ అయినప్పుడు ఆ ఎగ్జిక్యూషన్ ఆఫ్ కోడ్ అనేది కంటిన్యూ అవుతుంది, లేదంటే ఆల్టర్నేటివ్ ఎగ్జిక్యూషన్ తీసుకొని నెక్స్ట్ కోడ్ అనేది రన్ అవుతుంది, తర్వాత ఎగ్జిట్ అనేది అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఏముందంటే చూడండి, కోడ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెక్ చేస్తే ఒకవేళ ఎగ్జామ్ పాస్ అయిందా లేదా. ఇప్పుడు మార్క్స్ అనేది మార్క్స్ ఈక్వల్ టు 45 ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15 అయినప్పుడు ప్రింట్ పాస్, లేదంటే ఎల్స్ ప్రింట్ ఫెయిల్. ఇది మనకనమాట. అయితే ఇప్పుడు ఏం చేస్తుంది, మనం మార్క్స్ ఎంత ఇచ్చాం 45 ఇచ్చాం, కానీ ఇఫ్ మార్క్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 అన్నప్పుడు ఇది 45 తక్కువ కాబట్టి మనకి ఏం రిజల్ట్ వస్తుంది, ఫెయిల్ అనేది వస్తుంది. ఒకవేళ మనం ఇక్కడ 60 అనే మార్క్స్ తీసుకుంటే పాస్ అనేది మార్క్స్ అనేది వస్తుంది అనమాట. సేమ్ విధంగా మనకి ఇప్పుడు ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అనేది చూసుకుంటే నమ్ ఈక్వల్ టు 7 ఇఫ్ నమ్ పర్సెంటైల్ బై 2 ఈక్వల్ టు 0. మనము ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ చూడాలంటే ఇట్లా తీసుకోవాలి, ప్రింట్ ఈవెన్ ఎల్స్ ప్రింట్ ఆడ్, ఇలా అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మనము దీన్ని కోడ్ విధంగా రాసి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఇఫ్ ఫస్ట్ మార్క్స్ ఈక్వల్ టు 45, ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 అయినప్పుడు ప్రింట్ పాస్. ఎల్స్ ప్రింట్ ఫెయిల్. ఇది కోడ్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను మార్క్స్ అనేది స్పెల్లింగ్ ఇక్కడ తప్పిపోయింది కాబట్టి రాలేదు. మార్క్స్ ఈక్వల్ టు 45 ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 50 దెన్ ప్రింట్ పాస్ ఎల్స్ ప్రింట్ ఫెయిల్. ఇప్పుడు ఇక్కడ మనం ఇప్పుడు 60 అని టైప్ చేస్తే ఏమొస్తుంది, పాస్ అనేది వస్తుంది అనమాట. ఇలా ఇఫ్ స్టేట్మెంట్ అనేది. ఒకవేళ ఇప్పుడు చూడండి, మార్క్స్ అనేది గ్రేటర్ దెన్ 50 ఉన్నప్పుడు ప్రింట్ పాస్ అనేది అవుతుంది, ఒకవేళ లేదంటే ఫెయిల్ అనేది అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నమ్ వాల్యూ చూద్దాం, నమ్ ఈక్వల్ టు 7 దెన్ ఇఫ్ నమ్ పర్సెంటేజ్ 2 ఈక్వల్ టు 0, ఇప్పుడు ఆడ్ అనేది ఉంది. మనం 7 అనేది తీసుకున్నాం కాబట్టి ఆడ్ అనేది అవుతుంది. ఒకవేళ 8 అనేది తీసుకుంటే, మనకి 6 అనేది తీసుకుంటే ఈవెన్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనకు 9 అనేది తీసుకుంటే ఆడ్ అనే వాల్యూ. ఇలా ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది నడుస్తుంది. ఇప్పుడు మనకు నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది చూద్దాం. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యూజ్ టు చెక్ మల్టిపుల్ కండిషన్స్ 1 by 1. మల్టిపుల్ కండిషన్స్ అనేది 1 by 1 అనేది చెక్ చేస్తుంది. దానికి ఇఫ్ వన్ కండిషన్ ఈస్ ఫౌండ్ ఇట్స్ బ్లాక్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ అండ్ అనదర్ ఈస్ స్కిప్. ఒక బ్లాక్ అనేది ఫౌండ్ అంటే మనకు ఫౌండ్ అయినప్పుడు ఇంకో బ్లాక్ అనేది స్కిప్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఒకసారి చూసుకుంటే మనము ఇక్కడ స్కోర్ ఈక్వల్ టు 78, స్కోర్ అనేది 78 ఇచ్చాం. ఇఫ్ స్కోర్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 ఉన్నప్పుడు ప్రింట్ గ్రేడ్ ఏ ఎల్స్ స్కోర్ greater than or equal to 75 print grade B. తర్వాత ఎల్స్ లేదంటే ప్రింట్ గ్రేడ్ సి.
ఇలా అనేది. ఇప్పుడు చూడండి స్కోర్ అనేది 78 కంటే ఎక్కువ, 78 అని మనం ఇస్తే మన స్కోర్ అనేది మనం ఎంత ఇస్తే అంత అనమాట. ఒకవేళ స్కోర్ అనేది 90 కంటే 90 లేదా 90 కంటే ఎక్కువ ఉంటే మీరు గ్రేడ్ ఏ అనమాట. లేదంటే 75 కంటే ఎక్కువ ఉంటే గ్రేడ్ బి అనమాట. ఒకవేళ అది కూడా లేదు అని అన్నప్పుడు గ్రేడ్ సి అనేది, 75 కంటే తక్కువ ఉంటే 74 వచ్చినా సరే గ్రేడ్ సి అనేది పోతుంది అనమాట. ఇది గ్రేడ్ క్యాలిక్యులేషన్ అనమాట. ఒకవేళ మనం ఇక్కడే దీనికి ఇప్పుడు ఈ ట్రాఫిక్ సిగ్నల్ చూసుకుంటే ఈ సిగ్నల్ ఈక్వల్ టు మనము గ్రీన్ అని ఎల్లో అని ఇచ్చామనుకోండి, ఇక్కడ ఎల్లో అని ఇచ్చామనుకోండి, సిగ్నల్ అనేది ఎల్లో అని ఇచ్చాం. ఇఫ్ సిగ్నల్ అనేది రెడ్ అయితే ప్రింట్ ఏమి ఇవ్వాలి, స్టాప్ అని ఇవ్వాలి. ఇఫ్ సిగ్నల్ అనేది రెడ్ అయితే స్టాప్ అని ఇవ్వాలా. ఎల్ఇఫ్ లేదంటే ఒకవేళ ఎల్లో ఉన్నదనుకో అప్పుడు గెట్ రెడీ అని ఇవ్వాలి. ప్రింట్ ఎల్లో ఉంటే గెట్ రెడీ, లేదంటే గ్రీన్ అనేది ఇచ్చేయాలి, ప్రింట్ గ్రీన్ గో అని చెప్పి. ఇప్పుడు మనం ఎల్లో ఇచ్చాం కాబట్టి గెట్ రెడీ అనేది అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ మనం గెట్ రెడీ ఇచ్చాం కాబట్టి గెట్ రెడీ అనేది అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు మనం కోడ్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ స్కోర్ ఈక్వల్ టు 78 అని మనం ఇచ్చామనుకోండి. ఇప్పుడు ఇఫ్ స్కోర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 అని ఇచ్చినప్పుడు ప్రింట్ ఏమి ఇవ్వాలి, గ్రేడ్ ఏ. ఎల్ఇఫ్ స్కోర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 75 ప్రింట్ గ్రేడ్ బి. else print గ్రేడ్ సి. చూడండి ఇక్కడ ఇప్పుడు మనం 78 ఇచ్చాం కాబట్టి 90 కంటే ఈక్వల్ కాదు అండ్ గ్రేటర్ దెన్ 90 కాదు కాబట్టి గ్రేడ్ ఏ అనేది రాదు. ఇక్కడ మళ్ళీ 78 ఇచ్చాం కాబట్టి 75 కంటే ఈక్వల్ రాదు అని గ్రేటర్ దెన్ 75 కాబట్టి గ్రేడ్ బి అనేది వస్తుంది. ఒకవేళ మనం ఇక్కడ 95 అని ఇచ్చినప్పుడు అదేం చేస్తుంది, గ్రేడ్ ఏ అనేది ఇస్తుంది. ఒకవేళ 60 అని ఇస్తే గ్రేడ్ సి అనేది ఇస్తుంది అనమాట. ఇది ఎలిఫ్ స్టేట్మెంట్ అనమాట. ఒకవేళ మన సిగ్నల్ది కావాలి అని అనుకుంటాం, స్కోర్ అనేది ఇప్పుడు మన సిగ్నల్ అని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి, సేమ్ కోడ్ ఇదే ఇలాగే రాసేసి ఇదే కోడ్ కాకపోతే అవి క్యారెక్టర్స్లో ఉంటుంది. ఇఫ్ సిగ్నల్ ఈక్వల్ టు సిగ్నల్ ఎస్ ఈక్వల్ టు ఎల్లో, ఎల్లో అని ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది, ఇఫ్ ఎస్ ఈక్వల్ టు ఒకవేళ మ్యాచ్ అయినప్పుడు రెడ్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇది ప్రింట్ ఏం చేయాలి, ప్రింట్ స్టాప్ చేయాలి. ఒకవేళ మనకి ఏముంది, ఎస్ ఈక్వల్ టు ఎల్లో అని ఇచ్చినప్పుడు గెట్ రెడీ అని ఇవ్వాలి. లేదంటే గ్రీన్ పడుతుంది కాబట్టి గో అనేది ఇవ్వాలి. ఇక్కడ ఏమని చూడండి, ఇప్పుడు మనం ఎల్లో అని ఇచ్చాము, ఇప్పుడు చూడండి గెట్ రెడీ అనే ఎల్లో అనేది వచ్చింది అనమాట. ఒకవేళ మనకు ఎస్ అనేది 2 లేదు అని అన్నప్పుడు గో అని పడుతుంది అనమాట. గ్రీన్, వేరే కలర్స్, మనకి ఇప్పుడు రెడ్ అయితేనే స్టాప్, ఎల్లో అయితే గెట్ రెడీ. ఇవి 2 కండిషన్ ఇచ్చాం కాబట్టి ఆ 2 కండిషన్ తప్ప వేరే అన్ని గో అనేది ప్రింట్ అయ్యి వస్తుంది అనమాట. ఇది ఎలిఫ్ స్టేట్మెంట్ అనమాట. ఇది మన కండిషనల్ స్టేట్మెంట్స్ అనమాట. ఇఫ్ స్టేట్మెంట్,
ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అండ్ ఎలిప్ స్టేట్మెంట్ అనమాట. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.